సో హే గైస్, ఫైనల్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది ఎలిమినేటర్స్ కి అయితే వచ్చేసింది అనమాట. సో ఎన్నో లీగ్ మ్యాచెస్ తర్వాత కొన్ని టీమ్స్ ఎలిమినేటర్స్ కి అయితే అర్హతను సాధించాయి, కొన్ని టీమ్స్ అయితే సెమీఫైనల్స్ కి అయితే అర్హతను సాధించాయి. సో అందులో భాగంగానే ఎలిమినేటర్ 1 లో వచ్చేసి యూపీ యోధాస్ టీమ్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ అయితే తలబడబోతున్నాయి. సో రియలీ మాత్రం ఒక ఎలిమినేటర్ 1 మాత్రం రియలీ హైలీ రేటెడ్ గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ టూ టీమ్స్ కూడా ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 లోనే వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ మాత్రం రసవత్రంగా ఉంటుంది. ఇంత ఎక్సైటింగ్ తో జరగబోయే ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 కి బోత్ టీమ్స్ ఒక స్టార్టింగ్ సెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీలో ఈ టూ టీమ్స్ పై ఏ టీమ్ పై అప్పర్ హ్యాండ్ ఉంది. సో ఇంకా ఈ యొక్క ఎలిమినేటర్ 1 లో ఏ టీమ్ కి ఎక్కువగా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం అయితే ఫుల్ గా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ కి కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ముందుగా ఈ బోత్ టీమ్స్ మధ్య ఉన్నటువంటి హెడ్ టు హెడ్ కౌంట్స్ ఇన్ ప్రో కబడ్డీ. మొత్తంగా ప్రో కబడ్డీలో యూపీ యోధాస్ టీమ్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ మధ్య అయితే 12 మ్యాచెస్ అయితే జరిగాయి. సో ఇంకా ఆ 12 మ్యాచెస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళు 7 మ్యాచెస్ గెలిస్తే యూపీ యోధాస్ టీమ్ వాళ్ళు అయితే కేవలం 5 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అండ్ అబ్సల్యూట్లీ హెడ్ టు హెడ్ కౌంట్స్ లో మాత్రం బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఒక ఎక్సైటింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 కి బోత్ టీమ్స్ ఒక స్టార్టింగ్ సెవెన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. సో ముందుగా వచ్చేసి యూపీ యోధాస్ టీమ్ స్టార్టింగ్ 7 ఇన్ దిస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 అగైన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్. సో ఇంకా కెప్టెన్ గా వచ్చేసి సుమిత్, ఆశు అండ్ భరత్, మనిందర్, గగన్, భవానీ అండ్ హితేష్. సో గైస్ ఇంకైతే యూపీ యోధాస్ టీమ్ స్టార్టింగ్ 7 అగైన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1. అండ్ ఈ స్టార్టింగ్ 7 మాత్రం వెరీ సాలిడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీ యోధాస్ టీమ్ స్టార్టింగ్ 7 లో చాలా అంటే చాలా మంచి రైడర్స్ అయితే ఉన్నారు. ఈవెన్ భవానీ అండ్ హితేష్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. గగన్ గౌడ కూడా లాస్ట్ కొన్ని మ్యాచ్ లో అరాచకం చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు తన పర్ఫార్మెన్స్ తో. సో గైస్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఎక్సైటింగ్ ఎలిమినేటర్ 1 కి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ స్టార్టింగ్ 7 అయితే చూద్దాము అగైన్స్ యూపీ యోధాస్ టీమ్. సో ముందుగా వచ్చేసి కెప్టెన్ గా వచ్చి అర్జున్ జైస్వాల్, సుజిత్ సింగ్, అంకుష్ రాఠీ, రజా మెర్బేగిరి, చౌదరి, నీరజ్ నర్వాల్, అభిజిత్ మాలిక్. సో గైస్ ఇంకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ స్టార్టింగ్ 7 అగైన్స్ యూపీ యోధాస్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1. సో గైస్ ఇంకొక బోత్ టీమ్స్ ఒక స్టార్టింగ్ సెవెన్స్ చూసాక ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 లో ఎవరు గెలుస్తారు అంటే బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంచెం మాత్రం యూపీ టీమ్ కి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే యూపీ యోధాస్ టీమ్ వాళ్ళు కొంచెం ఫామ్ లో కనబడుతున్నారు. ఈవెన్ వాళ్ళ టీం కూడా మంచి సాలిడ్ గా కనిపిస్తుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెన్స్ కంటే యూపీ వాళ్ళ డిఫెన్స్ చాలా అంటే చాలా సాలిడ్ గా ఉన్నారు. అండ్ డిఫెన్స్ తో పాటు యూపీ యోధాస్ టీమ్ రైడింగ్ యూనిట్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. గగన్ గౌడ అండ్ భరత్ హుడ్డా అండ్ సురేందర్ గిల్ ఇలాంటి మంచి రైడర్స్ అయితే యూపీ యోధాస్ టీమ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక ఎలిమినేటర్ 1 మ్యాచ్ కి ఈవెన్ ఈ యొక్క ఎలిమినేటర్ 1 మ్యాచ్ కి యూపీ యోధాస్ టీమ్ వాళ్ళే హాట్ ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. ఇటువైపు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ కనుక చూసుకున్నట్లయితే డిఫెన్స్ లో మటుకు ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళ డిఫెన్స్ యూపీ యోధాస్ టీమ్ కంటే కొంచెం పూర్ గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ బాధ్యతలు మొత్తం అర్జున్ జైస్వాల్ పైనే ఉంటాయి. అర్జున్ కనుక ఈ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గా కనుక పర్ఫార్మెన్స్ చేశాడా ఖచ్చితంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళైతే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. బట్ యూపీ లాంటి సాలిడ్ డిఫెన్స్ యూనిట్ పై అర్జున్ జైస్వాల్ ఆడతాడన్నది కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్ లో అర్జున్ కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేసి జైపూర్ కనుక డిఫెన్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ కనబడిచారు. ఈ యొక్క ఎలిమినేటర్ 1 లో జైపూర్ వాళ్ళు కూడా గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో ఎవరు గెలిచినా కానీ ఈ మ్యాచ్ మాత్రం హైలీ రేటెడ్ గా ఉంటుందని చెప్పొచ్చు. టూ సైడ్ టీమ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ టీమ్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఏ టీం ఎక్కువగా తప్పులు చేసి ఆ యొక్క ఎలిమినేటర్ నర్వస్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ లో గెలుస్తారు. సో గైస్ మరి మీకు ఏమనిపిస్తుంది, ఈ యొక్క ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఆర్ యూపీ యోధాస్ టీమ్? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.